అన్న నేను చూస్తున్న చాలా కాలంగా బీసీ వాదం అనేది ఒకటి ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ అవును మన రాష్ట్రంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి అనే మాట ఎరగను నేను. అవును ఇక్కడ ఏం లోపం జరుగుతుంది అసలు? అంటే కృష్ణయ్య గారు, శ్రీ ఆర్ కృష్ణయ్య గారి ఇటీవలి ఉద్యమం అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ ఉద్యమం చూద్దాం. కృష్ణయ్య గారి ఉద్యమం పేదవాళ్ళు చదువుకోవాలి, అవును, అభివృద్ధిలోకి రావాలి, చైతన్యవంతులు కావాలి yes, అని చెప్పి ఆయన సంక్షేమ హాస్టళ్ళు, స్కాలర్షిప్లు వాటి కోసం పోరాటం చేసిండు. దాని తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కూడా కృష్ణయ్య గారు పోరాటం చేశారు. అవును, ఇవాళ చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి కృష్ణయ్య గారు పోరాటం చేస్తున్నారు. సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి వివిధ దినపత్రికలకు వారు వ్యాసాలు రాయడము, సోషల్ మీడియాలో వారు అనేకమైన భావాలను వ్యక్తీకరణ చేయడం లాంటి ఒక గొప్ప సిద్ధాంత ప్రచారం అయితే జరుగుతున్నది. అవును, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే ఇది సామాజిక ఉద్యమమే అవుతున్నది, రాజకీయ ఉద్యమం దిశగా ముందుకు పోవడం లేదు. అవును, ఈ పెద్దలందరూ చేసింది కూడా సామాజిక ఉద్యమం. కరెక్ట్. రాజకీయ సిద్ధాంత ఉద్యమం రావాలి, రాజకీయ వేదిక నిర్మాణం దిశగా, రాజకీయ సమానత్వం దిశగా, రాజకీయ ఎజెండా దిశగా ఈ ఉద్యమం కనుక మారితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవడం అనేటువంటిది పెద్ద కష్టసాధ్యమైంది ఏం కాదు. రైట్.